రూరల్ దోపిడీ కేసు 24 గంటల్లో ముగ్గురు అరెస్ట్. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ తిరుపతి రూరల్ లో మీడియా సమావేశం. బంగారు చైన్ లాకర్ గ్యాంగ్ పట్టుబడ్డారు. ఆటో స్వాధీనం. వృద్ధ మహిళపై దాడి చేసి చైన్ దోపిడీ చేశారు. వేగవంతమైన ఛేదన. చర్లపల్లి జంక్షన్ లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. మన తిరుపతి రూరల్ మండలం పరిధిలో అగ్రికల్చర్ కాలేజీ దగ్గర 12 మల్లిక అనే ఆమె ఇక్కడ లైబ్రరీలో అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆమె ఊరు సొంతూరు పెరుమాలపల్లి గ్రామం. ఆమె రోజు కాలేజీకి వచ్చి ఇంటికి పోతుంటుంది. అదేవిధంగా ఆ రోజు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరటగాను ఒక ఆటోలో ఆమె చేయబెట్టి ఆపి ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల, వీరు ముగ్గురు కలిసి ఆటోలో ఉన్నారు. ఈ ఒకదాన్ని చూసేసి ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీశైలం ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమీడియట్గా మా డిఎస్పీ గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మరియు ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐ శ్రీరాములు, ఎస్ఐ శేక్షావళి 4 బృందాలుగా ఏర్పడేసి ఈ ముద్దాయిల కోసము మరియు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఆటోల గురించి మొత్తం మనం వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అయాన్ డిజిటల్ సమీపంలో మళ్ళా ముద్దాయిలు మళ్ళా అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఉన్న సమాచారంతో మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీలలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని మేము సిబ్బంది సాయంతో పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసిన ఈ చైన్ను 3 సవరాలు ఉంటుందండి, దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్గా మేము స్పందిస్తాము. కాబట్టి వెంటనే 112కు కానీ డయల్ 100 కానీ ఫోన్ చేస్తే ఇంకా తొందరగా కేసు ఛేదించగలగడము. ఈ కేసును 24 అవర్స్ లోపల ఛేదించారని చెప్పి ఎస్పీ గారు మా సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసినారు. గిరిజనులకు అండగా ఏ పార్టీ స్వచ్ఛంద సేవా సంస్థ గిరిజనులను అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని ఏఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బషీర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోవూరు నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో కుడితిపాలెం గ్రామం కాకర్ల దిబ్బ గిరిజన కాలనీలో ఏఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు గిరిజనుల అభివృద్ధి గురించి అవగాహన కల్పించారు. ముందుగా ఆ గ్రామంలోని ఎస్టీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఆర్టీ వ్యవస్థాపకులు బషీర్ మాట్లాడుతూ మన దేశంలో గిరిజనులు 8.6% మంది ఉన్నారని, వారికి సరైన విద్య, ఉపాధి అవకాశాలు లేక సమాజానికి దూరంగా నెట్టివేయబడడం ద్వారా వారికి సరైన ఆహారం, వైద్యం అందక దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. అలాంటి వారి పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి ఆధార్ కార్డులు కూడా లేకుండా ఉండడం ఒకటి, ఒక్కరు కూడా పొదుపుపై అవగాహన లేకుండా ఉండడం మరొకటి, డబ్బును పొదుపు చేయకపోవడం, 1 రూపాయి మిగిలించుకొని వారి యొక్క అభివృద్ధికి ఉపయోగించుకోకపోవడం, వీటిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ గ్రామం వెళ్ళినా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు జనరల్గా మా స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి ఇలా చేసేవాళ్ళం. ఈరోజు
యువ నాయకులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, అధికారులు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం శాశ్వతం, ప్రజలు శాశ్వతం, మా లాంటి స్వచ్ఛంద సంస్థలు శాశ్వతం కాదు. మేము ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిలాగా పనిచేయగలం. మేము చేసే ఈ కార్యక్రమాలు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి చేసేటువంటి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అవి వేడి నీళ్ళకు సన్నీళ్ళు లాంటివే. కానీ ప్రభుత్వం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటి మీద ఎవరైతే అట్టడుగున్నటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళలో అవగాహన నింపి వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కృషి చేయడం కోసం ముఖ్యంగా ఏఆర్డి సంస్థ పనిచేస్తుంది. అందులో భాగంగా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఏదైతే అట్టడుగు ఉన్నటువంటి నిరుపేద గిరిజనులు ఉన్నారో వాళ్ళ గురించి ఏఆర్డి సంస్థ పనిచేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా పొదుపు సంఘాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ ఈ తుఫాను బాధితులకు వంట సరుకులు పంపిణీ ఇలాంటివన్నీ కూడా అవి తాత్కాలికమే. కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అనేవి పర్మనెంట్. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ఎస్హెచ్జీలు ఏదైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ విషయానికి వచ్చినప్పుడు ఈ మండలంలో ఇంకా కొన్ని వందల మంది పొదుపు సంఘాల్లో లేరు. మరి ఉన్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంది, వీటి మీద అవగాహన కల్పించడం కోసం ఏపీఎం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తారు, ఈ స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో భారీగా జరిగిన ప్రజా ఉద్యమం. నియోజకవర్గంలో సంతకాలు సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రేపు 10 గంటలకు జిల్లా అధ్యక్షులకి వినతి పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఉద్యమంలో కందుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా సంతకాలను భారీగా సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యం ప్రజల హక్కు అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా కందుకూరు పట్టణంతో పాటు లింగసముద్రం, వలేటివారిపాలెం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో పార్టీ శ్రేణులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి గ్రామంలో గడప గడపకు వెళ్లి సంతకాలను సేకరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో కోటి సంతకాల కార్యక్రమం గత 2 నెలలుగా జరుగుతుంది. ప్రజల్లో పోయినప్పుడల్లా ఒకటే స్పందన. ప్రభుత్వ హాస్పిటల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ బస్సులు, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ప్రభుత్వం రన్ చేస్తే పేదవాడికి మేలుదని చెప్పి మంచి ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఇప్పటి ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రూపంలో బ్యాగులు తీసుకొని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చేసే ఉద్దేశం మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఏ ఊరు పోయినా మాకు వినపడుతుంది. కోటి సంతకాల కార్యక్రమంలో బడికాడ, గుడికాడ మేము వెళ్ళినప్పుడు, మేము మాట్లాడేటప్పుడు స్వచ్ఛందంగా పేదలు వచ్చి, అయ్యా మాకు పెద్ద జబ్బు చేసింది కరోనా కాలంలో, కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మా అందరికీ ఇంటి అల్లపది కరోనా వచ్చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మా కరోనా జబ్బుని నయం చేయించి ఇంటికి పంపించిన ఘనత
జగనన్నకు దక్కిందయ్యా. జగనన్న ఇచ్చిన ఈ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ఇట్లాగే ఉంచి కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము కూడి సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకం పెడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు మంచి ఆలోచన కల్పించి పేదల పక్షాన మంచి జరగాలని చెప్పేసి చేయాలని చెప్పి కూడా ఈ సంతకం ద్వారాగా వారికి బుద్ధి రావాలని చెప్పి సంతకం పెడతామని చెప్పేసి ప్రజలు చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ కోడి సంతకాలను చూసైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కూడా మారి ఏదైతే జగనన్న ఇచ్చిన కాలేజీలు, మెడికల్ అన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులతోనే, ఎందుకంటే అమరావతి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కట్టిస్తాను చెప్తున్నాడు. ప్రజలు చెప్పేది ఒకటే, కట్టించు. దాంట్లో 5-10 వేల కోట్ల రూపాయలని వెచ్చించి ఏదైతే జగనన్న మెడికల్ కాలేజ్ ఇచ్చారో, హాస్పిటల్ ఇచ్చారో అది కంప్లీట్ చేస్తే పేదలందరికీ మేలు జరుగుతుంది. ఈ ఒక్క మంచి పని మీరు చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఒకటే చెప్తున్నాం మేము, నాయన నువ్వు ఎన్నో సూపర్ 6 కాకుండా జగనన్న పథకాలు అన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ముఖ్యమంత్రి అయిన తక్షణం పథకాలని గాలి కుదిరేసావు, సూపర్ 6ని గాలి కుదిరేసావు, జగన్ ఇచ్చిన పథకాలు గాలి కుదిరేసావు. ఒకటే, దాచుకో, దోసుకో, పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, కోటి సంతకాలతోని ప్రైవేటు పరం చేయొద్దు మెడికల్ కాలేజీలని, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు ఇల్లును కూడా మేము ముట్టడించి ధర్నా చేస్తాం. మా జగన్ ఆదేశాల మేరకు, జగన్ సమక్షంలో అది మరి వెనకబోం. పేదల పక్షాన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోవడం ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో కూడా ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళ అదృష్టం మేరకు ప్రజల ఒక్క చేసుకొని పోవడం జరిగిన మేము ముందుకు పోతాం, వెనకాలని చెప్పి మీ ద్వారాగా ఈ కుటుంబంలో తెలియపరుస్తున్నాం. ఈతకు వెళ్లి వ్యక్తి మృతి. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలోని సోమవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంట మడుగులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు గొల్లపాలెం గ్రామానికి చెందిన ఇన్నమల్ల ఈశ్వరయ్య గొల్లపాలెం గ్రామంలోని ఊరికి ముందు ఉన్న గుంట మడుగులో సరదాగా ఈతకు వెళ్లి మడుగులోనే ఇరుక్కుపోయాడు. చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న వ్యక్తులు చూడటంతో వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ బాబుకు ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులకు సమాచారం చేయడంతో ఎస్ఐ నిఖిల్ బాబు, ఫైర్ సిబ్బంది గుంట మడుగులోని పడిన వ్యక్తి ఈశ్వర్ ను గాలించే ప్రయత్నం చేశారు. చాలా సమయం వరకు కనిపించకపోవడంతో గొల్లపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి గజ ఈతగాళ్లైన మత్స్యకారులను రప్పించి పెద్ద వలల సాయంతో ఎట్టకేలకు బాడీని బయటకు తీశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.